ఈరోజు మన గార్డెన్లో సేకరించిన ఆకుకూరలు అన్నమాట. ఇవి మెంతి ఆకు, ఇది లేలేత గలిజేరు అన్నమాట. చాలా చిన్న మొక్కలుగా ఉన్నాయి. దీనిలో చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి. దీన్ని తినడం వల్ల మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. గలిజేరు గురించి మనం చూసుకుంటే మన శరీరంలో ఎటువంటి అనారోగ్యం ఉన్నా కానీ అది క్లియర్ చేస్తాయన్నమాట. చాలా ఆరోగ్యపు అంశాలు అనేవి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇది చెంచలి కూర. దీన్ని తినడం వల్ల కూడా మనకి చాలా లేత ఆకు అన్నమాట. ఇది లేత మొక్కలు. దీన్ని తినడం వల్ల కూడా మనకి ఆరోగ్యం బాగుంటుంది. దీన్ని మనం పప్పుగా వేసుకొని వండుకోవచ్చు, లేదా చారుగా కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం ఈ కూరని వేపుడుగా కూడా చేసుకొని మనం చపాతీకి దానికి తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. చాలా చిన్న మొక్కలు, చాలా మంచి మంచి విటమిన్స్ అనేవి ఈ ఆకుల్లో ఉంటాయి. తోటకూర కంటే కూడా ఈ చెంచలి ఆకు అనేది చాలా బెనిఫిట్స్ అనేవి ఇందులో ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ కూర ఏంటి అనేది గుర్తుపట్టండి. ఈ కూర పేరు అనేది నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే దీన్ని పప్పులో వేసుకొని తింటారనమాట. ఆకు చూడండి, ఇవి చాలా లేతగా ఉన్నాయి. ఇవి చాలా చాలా పెద్ద పెద్ద కొనలుగా వెళ్ళి అల్లుకుంటాయి అన్నమాట. కానీ ఇది ఆకు వేరుకుంటూ మనం పప్పులో కానీ లేదా చారుగా పులుసుగా కానీ వేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. దీనిలో కూడా చాలా మంచి మంచి విటమిన్స్ అనేవి ఉంటాయి. చూడండి, చాలా హెవీగా ఉందన్నమాట. దీన్ని ఎప్పటికప్పుడు నేను తుంచేస్తుంటాను. తుంచేసినాక మనకి లేత కొమ్మలు అనేవి పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ గోంగూర, ఇది కూడా మన గార్డెన్లో విరివిగానే ఉంది. దీని నుంచి కూడా ఆకులు అనేవి మనం తీసుకొని అప్పుడప్పుడు వండుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ తోటకూర కూడా లేలేతగా ఉంది. లైట్గా దానికి చిన్న చిన్న పురుగులా వచ్చింది. దానికి కొంచెం వేపాకు రసాన్ని మరియు ఇంగువ పొడిని దానిపైన చల్లడం జరిగింది. నెక్స్ట్ ఇది మెంతి ఆకు. ఆ మెంతి ఆకును కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాం. చూడండి, లేలేత గలిజేరు. నెక్స్ట్ ఇది చెంచలి ఆకు. నెక్స్ట్ మనం పేరు తెలియదని చెప్పాను కదా, ఇది చెంచలి ఆకు. నెక్స్ట్ ఇది పేరు తెలియదని చెప్పాను కదా, ఆ ఆకు అన్నమాట. మనం ఈరోజు మాత్రం 4 రకాల ఆకుకూరలు హార్వెస్ట్ చేయడం జరిగింది. తోటకూర, గోంగూర హార్వెస్ట్ చేయలేదు. ఇది బచ్చలి కూర అన్నమాట. ఇది తీగ బచ్చలి కాకుండా నేలపైన పాకే బచ్చలి. నెక్స్ట్ పుదీనా కూడా కొంచెంగా మనం వేసుకోవడం జరిగిందనమాట. సో మన ఇంకా చాలా రకాల ఆకుకూరలు అనేవి మన గార్డెన్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని ఆకుకూరలు అనేవి చెప్పడం జరుగుతుంది.